రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు గాని జనసేన నేతలు గాని తప్పు చేయరని, తప్పు చేసే వారికి సహకరించాలని తేల్చి చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితతో కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందజేశారు. తాను సీఎంగా ఉండగా పోలీసు శాఖలో 1999, 2004 మధ్య 8,198 మందికి, 2014-19 మధ్య 9,464 మందికి, ఇప్పుడు 6,014 మందికి, మొత్తంగా 23,676 మందికి ఉద్యోగాలిచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 58,000 పోలీసు ఉద్యోగాల్లో దాదాపు 24,000 తన హయాంలో ఇచ్చినవేనని గుర్తు చేశారు. తాను, పవన్, లోకేష్, అనిత, బీజేపీ నేతలు ఒక్కరికి కూడా పోస్టు ఇవ్వాలని సిఫారసు చేయలేదని, అది వ్యవస్థపై తమకు ఉండే నమ్మకమన్నారు. మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు. మీరందరూ 4 ఏళ్లుగా వేచి చూశారు. మీరు 31 రిట్ పిటిషన్లు వేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కూడా అధిగమించాం. పరీక్షలు కూడా రికార్డ్ టైంలో నిర్వహించాం. 60 రోజుల్లో ఫలితాలు ప్రకటించాం. ఎక్కడా అవినీతి పొరపాట్లు జరగకుండా నియామకాల్లో టెక్నాలజీ ఉపయోగించాం. మీరందరూ కూడా నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు. ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారని. అనితను చూసిన తర్వాత మహిళా కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ధైర్యంగా చెప్పండి, మా హోమ్ మినిస్టర్ కూడా మహిళే. మహిళల జోలుకొస్తే తాట తీస్తామని గట్టిగా చెప్పే బాధ్యత మీ అందరిది. నేర స్వభావం ఉండే వ్యక్తులపై కన్నేయాలని పోలీసులకు సీఎం సూచించారు. సాంకేతికత వినియోగించి నేరాలు కట్టడి చేయాలని నిర్దేశించారు. నేరం జరిగిన వెంటనే స్పందించాలని, అన్ని కోణాల్లో విచారించాలని స్పష్టం చేశారు. PPP నేరాల నియంత్రణలో ఈ విధానం మీరు పాటించాలి. ప్రిడిక్టివ్, ముందుగానే ఊహించుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. ప్రివెన్షన్ కోసం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేరాలు తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ముందు జాగ్రత్తలు చేయాలి. ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్లు కాదు. నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్లు కాదు. ఇప్పుడు బరిదిగించే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎక్కడా రాజీ పడను. మా పార్టీ చేసినా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ గాని ఎవరు మేము చెయ్యం. చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాకు స్టేట్ ఫస్ట్, రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది. ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శిక్షణ కానిస్టేబుళ్లకు ఇచ్చే స్టైఫెండ్ను 4,500 నుంచి 12,500కు పెంచుతున్నట్లు సీఎం అప్పటికప్పుడు ప్రకటించారు. దీంతో కానిస్టేబుళ్లందరూ చప్పట్లు కొడుతూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఇప్పుడు ఇచ్చేది మీకు 4,500, దీన్ని 12,000 చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఆనందం చూసిన తర్వాత మేము ఎప్పుడు కాదనలేము. ఆర్ యు హ్యాపీ? గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పోలీసు శాఖకు కానిస్టేబుళ్లే మూల స్తంభాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఖాకీ చొక్కా సమాజానికి రక్షణ కవచం లాంటిదని, ఎక్కడా దాన్ని తగ్గించొద్దని సూచించారు. మీరు ఖాకీ చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు.
కానిస్టేబుల్సే మన పోలీస్ శాఖకి మూల స్తంభాలు. మీరు లేకపోతే పోలీస్ శాఖ లేదు. సో మీరు వేసుకున్న కాకి సమాజానికి రక్షణ కవచం లాంటిది. దాన్ని ఎక్కడా కూడా దాన్ని తగ్గించకండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం. అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం. ఏ అధికారి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటోంది. ఖాకీ చొక్కా అనేది పవర్ కాదని, అది ఒక బాధ్యత అని హోంమంత్రి అనిత అన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు బాధ్యత తీసుకోవాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు. చాలా మందికి పోలీస్ కాకి చొక్కా వేసుకోవడం అంటే ఒక ప్యాషన్. ఆ ప్యాషన్ నే ఈ రోజు మా ధ్యేయంగా మలుచుకొని అందరూ ఇక్కడికి వచ్చారు. ఎన్నో కష్టాలు పడి ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పొజిషన్ లో చూడటానికి. కాకి చొక్కా అనేసరికి అది పవర్ కాదు. కాకి చొక్కా అనేది ఒక బాధ్యత. కాకి చొక్కా అనేది ఒక భరోసా. ఆ పోలీస్ యూనిఫామ్ ఈ రోజు మీ ఒంటి మీద పడబోతుంది. దాని అర్థం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం. భద్రతని బాధ్యతగా తీసుకోవాలి. నూతన కానిస్టేబుళ్లు వారి కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సెల్ఫీ దిగారు.